హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అయితే ఇక్కడేమో స్టవ్ అయితే తుడుస్తున్నానండి. ఇదైతే ముందుగానే వాటర్ అవన్నీ పోసేసాననమాట. పోసి నానబెట్టేసాను. ఈ గ్యాప్‌లో నేనేమో కాఫీ కలుపుకొని తాగాను. ఇక్కడేంటంటే కొంచెం ఒక 2, 3 డేస్ అసలు పట్టించుకోలేదులెండి దీన్ని. ఈ మధ్య గూడా దీని మీద గులాబ్ జాము, అలాగే చేపల ఫ్రై ఇవన్నీ చేశాను కదా! వీటి వల్లేంటంటే మరకలన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట. అది కాకుండా జిడ్డు మరకలు గూడా బాగా కొంచెం అలాగే తుడిచేటప్పుడు కూడా పోవట్లేదు. అందువల్ల నేనేంటంటే సబ్బు అలాగే వాటరు ఇలా వేసేసి దీని మీద కొంచెం వేసేసాననమాట. ఇంకా వేసేసి ఇంకా ఇదిగో ఇవన్నీ నీట్‌గా అయితే కడిగేస్తూ ఉన్నాను. ఈ స్టవ్ గూడా ఏంటంటే ఈ పైన గూడా అండి అంచులన కొంచెం ఆయిల్ మరకలైతే పడతాయన్నమాట. ఇంకా స్టవ్‌నైతే కొంచెం అటు పక్కకు జరుపుకొని ఇంకా దాని మీదయితే ఇదిగోండి ఇలాగా కడిగేస్తూ ఉన్నాను నీట్‌గా. అలాగే పప్పు, బీరకాయ చేయాలి. లేట్ అయిపోయింది డ్యూటీకి. అదే ఆలోచిస్తూ ఉన్నాను. త్వరగా చేయాలిలే అని చెప్పనేసి ఇంక త్వరగా చేస్తున్నాను. అది కూడా కాకుండా నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి, ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాలి. మేమెళ్ళే డ్యూటీ దారిలో ఏంటంటే మాకు గేట్ ఉంటుందండి. గేట్ కానీ పడకుండా ఉంటే త్వరగా వెళ్ళొచ్చు. గేట్ పడిందంటే ఒక్కోసారి బస్సు కూడా మిస్ అయిపోతుంది. నేనేంటంటే ఒక బస్సు ఉంటుంది. ప్రైవేట్ బస్సు అనమాట అది. ఆ బస్‌కేంటంటే రూ. 20 అండి. రూ. 20 కూడా కాకుండా మనకి టైంకొచ్చి డ్యూటీలో వెళ్ళొచ్చనమాట. అదే ఆటో గానైతే రూ. 30 ఇవ్వాలి. ఇంకా తర్వాతొచ్చి కొన్ని పల్లె వెలుగు బస్సులు గానీ, ఇంకా అలాగే ఎక్స్‌ప్రెస్‌లు గానీ వెళ్తుంటాయి. కానీ ఇవేంటంటే బస్ స్టాండ్ దగ్గర దింపాలి. మళ్ళా అక్కడి నుంచి నడిచి రావాలంటే ఒక 10 నిమిషాలు పడుతుందనమాట. అందువలనేంటంటే ఈ బస్ కానంటే మనకి హాస్పిటల్ ముందుగానే దింపేస్తారు. అందువల్ల నేను ఈ బస్‌కి ఆల్‌మోస్ట్ ఈ బస్‌కే వెళ్తాను. ఎప్పుడూ రేర్‌గా కొంచెం ఆ బస్‌కి అందుకోను కానీ, ఆల్‌మోస్ట్ ఆ బస్‌కి అందుకుంటాను. ఇంకా దేవుడు గూడా ఏంటంటే, నా అందు దయ తలిచి మళ్ళా వచ్చేటప్పుడు గూడండి కొంచెం మేడంని పర్మిషన్ అడిగి ఒక 5 నిమిషాలు ముందుగా వస్తామనమాట. బస్సుంటుందండి. కంపెనీ బస్సులు. ఇక్కడేంటంటే కంపెనీలు ఎక్కువుంటాయనమాట. శ్రీ సిటీ అనేసి కంపెనీస్ అనమాట. కంపెనీలనేవి చాలా ఎక్కువుంటాయి. అందువల్లేంటంటే ఆ బస్సులుంటాయి. మేమైతే ఆ బస్సులు ఎక్కలేదు గానీ, శ్రీ సిటీ బస్సులనే ఉంటాయి గానీ, వాళ్ళైతే అసలు ఆపలేదు. ట్రై చేసాం కానీ ఆపలేదు. తర్వాత మాకు కొంచెం ముందుకు వెళ్తే నిపో కంపెనీ అని ఉంటుంది. నిపో బ్యాటరీస్ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ చేస్తారు కదా! ఇంకా ఆ కంపెనీ అనమాట. ఇంకా అక్కడ వెళ్ళేసి సెల్స్‌లు ఉంటాయి కదండీ! ఇవన్నీ చేస్తారక్కడ. వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఆ బస్సయితే ఎక్కుతున్నామనమాట మేము. ఇకేమంటే మనకి డ్యూటీ టైంకి కూడా కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంక మనీ గూడా తీసుకోరు. ఇంకా అలాగా దేవుడి దయ వల్ల కొంచెం వెళ్ళేటప్పుడు మనీ కొంచెం సేవ్ అవుతాయండి. నాకున్న ప్రాబ్లమ్స్‌కి ఇంకా మనీ సేవ్ అయ్యేదానికి కొంచెం బెటర్ దాన్ అనమాట. అలాగే వెళ్తామండి. ఇక్కడ చూసారా బీరకాయ అయితే తొక్కయితే తీసాను. బీరకాయ తొక్కు పచ్చడి కూడా బావుందంటారు. ఇంక బీరకాయని కూడా కడిగేసాను. కత్తిపీట కూడా తీసుకొని అవన్నీ ముక్కలు ముక్కలు చేసేసి దాంట్లో ఏస్తున్నాను. ఎండ చూసారా భయంకరంగా ఉందండి. చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. ఎండేమో ఇప్పుడు ఇలా కాస్తదా మళ్ళా నైట్‌కొచ్చి వర్షం కూడా పడతదనమాట. ఇంకా అలాగా తర్వాతేంటంటే అన్నం గూడా పెట్టేసాను. అన్నం గూడా అయిపోతుంది. మళ్ళా వీటినేమో కుక్కర్ పెట్టాలా. కుక్కర్ గూడా ఏంటంటే నాది రబ్బర్ ఉంటుంది గదా! అది కొంచెం ఆహ్, ఒక పక్కంతా కట్ అయినట్టుందండి. అది కొంచెం ఏందంటే ఆహ్, అంతగా అవ్వట్లేదనమాట. ఈ కుక్కర్ విజిల్స్ కూడా సరిగ్గా రావట్లేదు. ఆ రబ్బర్ కొనాలి. అది కొన్నామంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నేను కుక్కర్ కూడా ఎక్కువ వాడనులెండి. ఇదిగో ఈ పప్పు కోసం మాత్రమే వాడతాను. అంతకుముందు ఎప్పుడో మటన్ తెచ్చుకున్నాం గదా! ఆ మటన్ ఉడకబెట్టడానికి తెచ్చుకున్నాం అంతే కానీ, ఇంక అంతకు మించి మేమైతే కుక్కర్‌ని ఇంక దేనికి వాడననమాట. కుక్కర్‌లో ఇంక ఏమి వండాలన్నా గాని నాకు అంతగా ఇదవ్వదనమాట. అందువల్ల నేనేంటంటే ఆల్‌మోస్ట్ నేను పప్పుకి మాత్రమే యూజ్ చేస్తాను. ఇక్కడేమో రైస్ అయిపోయింది. నేనేమో డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయాను. పిల్లల్ని గూడా వాటర్ అయి పట్టుకొని రెడీ అయ్యమని చెప్పేస్తున్నాను. వీళ్ళ వరకైతే అన్నము, నేనేమో క్యారేజ్ ఉందా అలాగే మా కొలీగ్ ఏంటంటే తను పాపము మొన్న మ్యారేజ్‌కెళ్ళిందంట. అందువల్ల ఇంట్లో గూడా వంట ఏం చేయలేదు. నేనెందుకో ఫోను జేశాను ఏదో విషయం మీద.
అప్పుడు చెప్పింది పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటానమ్మా అంటే, "వద్దులేమ్మా నేను కర్రీ తెస్తాలే" అని చెప్పనేసి ఇంకెందుకో ఇలా క్యారేజ్‌లో రైస్ అలాగ వేసుకొని ఎళ్తున్నాను. ఇంకా అలాగే ఇద్దండి మీరు గమనించారా? ఆ రెడ్ కలర్ బాక్స్‌లో మా లక్కీకనమాట. ఈ చిన్న దీంట్లో వచ్చి విక్కీకి. కానీ లక్కీ అయితే పప్పు గదా! తినడనమాట. అప్పటికి గూడా నేను వాళ్ళ టీచర్స్‌కైతే కంప్లెయింట్ ఇచ్చానండి. ఇచ్చినా గాని వాళ్ళు అలాగే పట్టించుకోవట్లేదు. ఇంక ప్రిన్సిపల్ సార్‌కైనా కంప్లెయింట్ ఇవ్వాలి. ఈరోజు చూస్తాను తిన్నాడో లేదో చూస్తాను. ఆల్‌మోస్ట్ నేనెప్పుడు పప్పు చేసినా గాని తినడనమాట. వాడికి మామూలుగా యాక్చువల్‌గా అయితే పప్పంటే ఇష్టం తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు. కానీ వీడికేందో ఇష్టం ఉండదండి. ఇంకా అలాగా పప్పు చేసినప్పుడల్లా పస్తూనే ఉంటాడు గానీ, అన్నంగా తినట్లేదనమాట వాడు. అలాగని చెప్పని టేస్టీగా లేదా అని కూడా చెక్ చేసుకుంటాను. కానీ పర్వాలేదు కాదు బానే చేస్తానండి పప్పు గూడా. అయినా గాని తినడనమాట. అలాగే వాటిల్లోకి నేను తాలింపులు, అప్పడాలు గాని, ఇంకేమైనా వేయించి ఇస్తున్నా గాని అప్పటికి కూడా తినడనమాట వాడు. ఇంకా ఇదిగో నేను గూడా పప్పు గూడా వేసేసుకున్నాను. కాకరకాయలు వేయించుకున్నాను. పిల్లలు తినరులే అని చెప్పని, ఈ కాకరకాయలు మొన్న ఒక 3 కాకరకాయలు వేయించాను. ఇప్పుడు ఒక 4 కాకరకాయలు వేయించాననమాట. ఇంకా ఇలాగ క్యారేజ్ పెట్టుకొని తీసుకెళ్తున్నాను. ఈ క్యారేజ్ నేనెప్పుడు తీసుకెళ్ళనండి. మళ్ళా ఎందుకులే అంత పెద్ద క్యారేజ్ అని ఒక బాక్స్‌లో ఇదిగో ఇక్కడేమో హ్మ్. పిండైతే కలిపాను గానీ, చపాతీ చేద్దామని కుదరలేదనమాట. ఇంకా అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఆ తర్వాత ఇడ్లీ తీసుకున్నాను టిఫిన్ నేను. పిల్లలకి కూడా బయట తెప్పిచ్చేసి పెట్టేసాననమాట. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇలా ఇడ్లీ, ఒక బోండా తీసుకున్నాననమాట. ఇంక తినేస్తున్నాను. ఇంకా అలాగే మళ్ళా ఇంటికొచ్చిన తర్వాతేంటంటే, ఎండండి. ఎండైతే బీభత్సంగా ఉంది. ఈరోజేంటంటే, పనులు గూడా చకచకా చేయాలిలే అని చెప్పని ప్రతిరోజు వచ్చిన వెంటనే రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను గానీ, ఒక 10 నిమిషాలు అలా పడుకొని లేచేసాననమాట. అదేంటోనండి పడుకుంటే అసలు పనులు కావట్లేదు. ఇంక నాకేంటంటే అప్పులున్నాయనమాట. వాటి గురించి ఆలోచనలు. ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఆలోచిస్తే ఏమి రాదని చెప్పని నాకు నేనే సర్ది చెప్పుకొని, ఇంక లేచేసి పడుకోకూడదు ఊరుకని లేచేసాననమాట. ఇద్దండి ఇక్కడైతే కత్తెరలు మేము చెప్తా కదా! అనిపో కంపెనీ వాళ్ళని వాళ్ళు స్టాఫ్‌కిస్తూ ఉన్నారా, మేము బస్ ఎక్కడానికి అప్పుడే వెళ్తూ ఉంటే ఇంక వాళ్ళు మాకిచ్చారనమాట. తీసుకోండమ్మా అని చెప్పనేసి ఇంకా ఇంకొక అమ్మాయి గూడా వచ్చింది. ఇంక మాకైతే ఇచ్చారండి. అలాగ తీసుకొని ఇంక వచ్చేసాం మేమైతే. ఇక్కడేమో నేను కాఫీ పొడి గూడా పోసుకొని కాఫీ తాగేసి ఇంక పిల్లల్ని తీసుకురావడానికి బయలుదేరదాంలే అని చెప్పనేసి బయలుదేరుతున్నాను. అయితే నేననుకున్నట్టే జరిగిందనమాట. మా పెద్ద బాబయితే తినలేదు అన్నము. ఫస్టేమో చెప్పాను వాడికి ఇంటి దగ్గరే చెప్పాను నేను. సాయంత్రంగా వస్తానురా! ఫస్ట్ నీ బాక్స్ చూస్తానని. వాళ్ళ ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ చేద్దామంటే వాళ్ళేదో ఫంక్షన్ ఉందని చెప్పనేసి వెళ్లారనమాట. లేకపోతే వాళ్ళ ప్రిన్సిపల్ సార్‌కే కంప్లెయింట్ చేశాను. తర్వాత పీటీ సార్ ఉన్నారక్కడ. అతనికైతే చెప్పాను. అదేంటండి మీదికు ఇక్కడ ఇలాగా చెక్ చేయరా మీరు అని చెప్పనంటే, అప్పుడు చెప్పాడనమాట. రేపు వెళ్తాను నేను మేడం. వెళ్ళేసి అడుగుతాను అని చెప్పారు. ఇంకా వాళ్ళ మేడంకి ఆల్‌మోస్ట్ 3 టైమ్స్ చెప్పానండి నేను. ఇంకా ఇలాగ రైసు అది మిగిల్చుకొనొస్తున్నారు. మీరు కూడా కొంచెం ఫుడ్డు తినాలి అనే హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వరా మీరు అని చెప్పని కూడా నేను అడిగానండి. అడిగినా గానీ ఆమె ఏందోనండి వాళ్ళు చూడట్లేదు. మా పక్కన వేరే స్కూల్ ఉన్నా గానీ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు పెద్ద పిల్లలైనా గానీ వాళ్ళ క్యారేజ్ అయితే టీచర్స్ చెక్ చేస్తారంట. మరి ఇక్కడ ఈళ్ళేంటో ఎంత చెప్తున్నా గానీ చాలా కేర్‌లెస్‌గా ఉన్నారండి. ఇంక చూస్తాను. ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ సార్‌కి కూడా చెప్తాననమాట. ఇంక చెప్పేసి ఏం చేస్తానంటే, ఇంక అప్పుడే పట్టించుకోకపోతే ఇంకా వాడికి క్యారేజ్ పంపీయకుండుంటే బెస్ట్ అండి. ఎందుకంటే నేనేమో కష్టపడి ఆ పప్పు చేసినప్పుడు పంపీయకుండుండడం బెస్ట్. కష్టపడి అంతలా సంపాదిస్తూ రైస్ కొనాలన్నా గాని ఎంత కాస్ట్ ఉన్నాయంటే బయట చాలా కాస్ట్ ఉన్నాయండి. అన్నం పడేయాలంటే నాకసలు చేతిలో రావట్లేదనమాట. నాకే కడుపు మండిపోతుంది. కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది గదండీ దాని విలువ. ఊరికొచ్చిన సొమ్ము వాళ్ళకేంటంటే అంతగా తెలీదనమాట. ఎలాగైనా ఖర్చు పెట్టేస్తారు. కష్టపడ్డ వాళ్ళ పరిస్థితి అలా కాదండి. కష్టపడ్డ వాళ్ళకి దాని విలువ తెలుస్తుందనమాట. ఇంకా ఇక్కడేమో ఈ రోజుల్లో కొంతమందైతే ఈజీ మనీ అంటే అక్రమంగా సంపాదించడము ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు. అక్రమ సంపాదన అనేది తింటా ఉంటే చాలా తియ్యగా ఉంటుందండి. తర్వాత దాని పరిణామాలు అనుభవించాలి కదా! ఇప్పుడు బీపీ, షుగర్‌లు అనేవి మనకు తెలియకుండానే మన బాడీలోకొచ్చి చేరుతున్నాయి. అలాగే ఇంకా అవి ఇంక ఇవొక ఆఫ్టర్ ఆల్ గదండీ! ఇలా అక్రమ సంపాదన ఎంతసేపు నిలబడుతుందనుకుంటున్నారు? ఏమో కానీ అది ఎప్పటికైనా కూలిపోవాల్సిందే పేక మెడల్లాగా. ఎప్పటికైనా గానీ మనం కష్టపడ్డ సొమ్మేనండి మనకి నిలబడేది.
ఇంకా అలా అన్నమాట. ఇక్కడేమో పూరి చేద్దాంలే అని చెప్పని ఆల్మోస్ట్ పూరి అయితే నేను ఒక 2 వీక్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలకి ఇష్టముండదు. విక్కీ తింటాడు గానీ, లక్కీకి అంత ఇష్టముండదనమాట. చపాతీ అయితే తింటాడు ఇష్టంగా. నాకైతే ఇష్టమండి పూరి. కానీ నైట్ టైమ్ కదా! ఆలోచిస్తూ అటు ఇటు సరేలే ఎట్లాగైనా చేయాలిలే పూరి అని చెప్పని, ఇంకా పూరి అయితే చేస్తున్నాను. బానే వస్తున్నాయి. పూరీలు గూడా బాగా పొంగుతున్నాయనమాట. ఇంకా కుర్మాకేంటంటే పక్కన పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా అక్కడ ఉడుకుతూ ఉంటుందిలే దీని మీద పూరి చేద్దామని చెప్పనేసి, ఇంకా ఇదిగో పూరీలు గూడా బానే వచ్చాయండి. పూరీలన్నీ కాల్చేశాను. అయితే మా విక్కీ ఏమో నిద్రపోయాడనమాట. ఇంక స్నాక్స్ అవన్నీ తినేసి నిద్రపోయాడు. అరే! అప్పటికి రైస్ అడిగాడు గానీ రైస్ లేదండి. ఇంక చపాతీ చేసేదాకా వాడు ఉండలేదనమాట పాపం పడుకున్నాడు. సరేలే అని చెప్పని నేను గూడా అంట్లు గూడా ఉన్నాయి. ఇంక అంట్లన్నీ కడిగేసి ఇదో ఇలాగ చేసేసేలకి మా టైమొచ్చి 9:30 అలా అయిందనమాట. అయితే వాడిని లేపేసి వాడికి గూడా పూరి అయితే పెట్టానండి. తిన్నాడు. ఇంక లేకపోతే పాపం మధ్యలో లేసేస్తాడనమాట. పొట్టలో ఏం లేకపోతే చిన్న పిల్లలు కదండీ! ఏం లేకపోతే కొంచెం ఆకలికి లేస్తూ ఉంటారు గదా! ఇదిగోండి ఇలాగ చేశాననమాట. పూరి అలాగే కుర్మా ఇలాగా చేసేసి తర్వాత పప్పు ఉండింది. పప్పుతో ఈడు తింటాడేమో అనుకుంటే తినలేదు. వాడు గూడా కుర్మాతో తిన్నాడు. పప్పయితే మిగిలిందండి. ఇంకా అలాగా ఇంకా ఇదిగోండి మేమైతే ఇలా వేసుకొని తిన్నామనమాట. ఇంకా ఇదేనండి ఈరోజు నా లాగయితే. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. మీరు లైక్స్ ఇస్తే నా వీడియో ఏంటంటే కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఆహ్, ఇంకా ఇక్కడేమో పిల్లలేమో పూరి అయితే తింటున్నారనమాట. మా వాడు చూసాడు నిద్రలో లేచాడు కదా! ఇంకా పూరిని ఇలా కొరుక్కొని తింటూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ.